వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఈరోజు నేను కాబూలీ చనా అంటారు కదా, ఆ కర్రీ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, వితిన్ 5 minutesలో మసాలా కర్రీస్ అంటే పెద్ద ప్రాసెస్ అనుకునే వాళ్ళు కూడా ఇంతేనా అనుకుని చేసేసే అంత ఈజీగా చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పినట్టుగా ఒక వైపు చేస్తూ ఇంకొక వైపు చేస్తే వితిన్ 5 minutesలో అయిపోతుంది. వర్కింగ్ డేస్లో అయినా కూడా లంచ్ బాక్సెస్కి, పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే టైంకి కరెక్ట్గా బాక్సెస్కి రెడీ అయిపోతుంది అనమాట. నేను 2 cups ఆఫ్ శనగలు తీసుకున్నాను. అవి నైటే సోక్ చేసుకుని పెట్టుకోవాలి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అవి వాష్ చేసేసి కుక్కర్లో పెట్టి 2 whistles కానీ 3 whistles వచ్చేలాగా ఇట్లా మెదిపితే అవి మెత్తగా అయ్యేలాగా కుక్కర్లో విజిల్స్ రానిచ్చాలి. అండ్ ఇక్కడ మసాలాకు వచ్చేసి కొంచెం నానబెట్టిన చింతపండు, చెక్క, లవంగం, ఇలాచి, స్టార్ పువ్వు ఉంటుంది కదా, దాని 2 రెబ్బలు, అండ్ ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, షాహీ జీరా, ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు ఇవంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ పోపులోకి వచ్చేసి ఒక పెద్ద ఆనియన్, 6 chillies, పుదీనా అండ్ కరివేపాకు ఉంటే కరివేపాకు, నా దగ్గర లేదని వేయలేదు ఆ రోజున. అండ్ మిక్సీలోకి వచ్చేసి పెద్దవైతే టమాటాస్ 3 తీసుకోండి, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 inches అల్లం, ఎంటైర్ ఎల్లుల్లిపాయ. నేను తీసుకుంది 2 cups ఆఫ్ చెనా కాబట్టి మసాలా ఎక్కువ పడుతుంది. 2 పూట్లకి కావాలి, మధ్యాహ్నం కావాలి, నైట్ చపాతీలోకి కానీ కావాలి అంటే కొంచెం గ్రేవీ ఎక్కువ చేసేసుకోండి. ఇక్కడ ఒకవైపున ఆయిల్ పెట్టి ఆనియన్, షాహీ జీరా, బిర్యానీ ఆకు, మిర్చి ఇవన్నీ వేసుకొని ఉప్పు ఇంకా పసుపు వేసుకొని శనగలు వేసి కొంచెం లైట్గా పచ్చివాసన కానీ శనగల్లోకి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టేయండి లోపు. ఇది ఒక పక్కన అవుతూనే మిగతాది మిక్సీ ప్రాసెస్లోకి వెళ్దాం మనం. ఇంతకుముందు చూపించినట్టు ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, చింతపండు, చెక్క, లవంగం, ఇలాచి అండ్ స్టార్ పువ్వు 2 ఇవన్నీ మిక్సీలోకి వెళ్తాయి. టమాటోస్, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసేయండి. కొంచెం గసగసాలున్న వేసుకోండి. నా దగ్గర కరివేపాకు, గసగసాలు 2 లేవు కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేయలేదు. చాలామంది పల్లీలు ఇంకా నువ్వులు కూడా వాడతారు. అది యూజ్ చేస్తే ఏంటంటే ఇది సమ్మర్ కాబట్టి త్వరగా స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అందుకే నేను యూజ్ చేయలేదు. యూజ్ చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి మిక్సీకి పట్టేయండి. ఈలోపు పక్కన స్టవ్ మీద శనగలు కొంచెం ఉడుకుతూ ఉంటాయి ఆయిల్లో. పేస్ట్ అనేది చాలా మెత్తగా అయిపోవాలి. అలా స్మూత్ మెత్తగా అయిపోయాక ఆ పేస్ట్ మొత్తం శనగల్లో వేసేయాలి. ఇంకా వేసాక మెయిన్ కారం వచ్చేసి ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము ఎక్కువ తింటాం కాబట్టి 3 tablespoons వేసాను. 3 tablespoons వేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. అండ్ ఇది మొత్తం 5 minutesలో అయిపోతుంది. మాకు ఈ కుకింగ్ ప్రాసెస్ అనేది ఇంకొక 10 minutes తీసుకుంటుంది. లేదు మాకు అది కూడా టైం లేదు అనుకుంటే కుక్కర్లో పెట్టేసేయండి, 2 whistles రానిచ్చేయండి, అయిపోతుంది. అండ్ లాస్ట్కి కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేయండి. అండ్ చూసారా అక్కడ ఆయిల్ సైడ్కి తేలింది కదా, అలా అయితే కర్రీ అయిపోయినట్లు లెక్క. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కర్రీ అనేది ఏ కర్రీ అయినా సిమ్లో పెట్టి వండితేనే కొంచెం బాగా కుక్ అవుతుంది, టేస్ట్ అనేది తెలుస్తుంది. హైలో పెడితే ఉడకనట్టుగా అలా అయిపోతుంది. ఎప్పుడైనా ఏదైనా చూసారు కదా, ఆయిల్ చూపిస్తున్నాను సైడ్స్. నచ్చితే లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై